కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అన్ని కంపెనీల ఒరిజినల్ పార్ట్స్ హోల్సేల్ ధరలకే బెస్ట్ క్వాలిటీ మీ నమ్మకానికి నిజమైన చిరునామా వహబ్ రోడ్ బిలాల్ హోటల్ దగ్గర తెనాలి. Star Srinidhi. Secure your future, save it right. Fixed deposits that help you grow. Gold loans when you need cash flow. Easily replit your gold loan. Buy and sell your gold. Star Srinidhi, your trusted support since 2020. తెనాలి నియోజకవర్గంలో పామాయిల్ తోటలు లేవు. ఇటీవల ఏలూరు జిల్లాకు మంత్రి నాదెళ్ల మనోహర్ ఇన్ఛార్జి మంత్రి అవ్వటం, ఆ ప్రాంతంలో పామాయిల్ తోటల అభివృద్ధిని చూసి తెనాలి నియోజకవర్గంలో కూడా అదే రీతిలో అభివృద్ధి చేసేందుకు మంత్రి నడుం బిగించారు. ఇక్కడ రైతులకు కూడా మరింత ఆదాయం వచ్చే ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. ఈ ప్రాంతంలో కూడా పామాయిల్ తోటలు మన రైతుల చేత వేయించేందుకు ప్రోత్సహిస్తున్నారు. అందులో భాగంగానే తెనాలి మండలం కటివరం రైతులతో పామాయిల్ తోటలు వేసేందుకు ముందుకు తీసుకొచ్చారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి మంత్రి మనోహర్ వస్తున్నారని తెలియగానే రైతులంతా ఆ పొలం దగ్గరకు చేరుకున్నారు. మంత్రి మనోహర్కు ఘనస్వాగతం పలికారు. తొలుత పామాయిల్ మొక్కలను మంత్రి చేతుల మీదుగా నాటించారు. ఏలూరు నుంచి పామాయిల్ తోటలు నిర్వహిస్తున్న రైతులను, ఆ ప్రాంతంలో ఉన్న పామాయిల్ కంపెనీల నిర్వాహకులను పిలిపించి ఇక్కడ రైతులను ప్రోత్సహించే ఏర్పాట్లు చేశారు. ఏడాదికి కనీసం 2 లక్షల రూపాయల ఆదాయం అందుతుంది. ప్రభుత్వం సబ్సిడీ తీసుకుని పామాయిల్ సాగు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో మంత్రి నాదెళ్ల మనోహర్ మాట్లాడుతూ, ఎకరా సాగుకు 2 లక్షల రూపాయల ఆదాయం, డ్రిప్ ఇరిగేషన్కు 90% సబ్సిడీ, మరోవైపు సోలార్ సిస్టమ్ ఉపయోగించుకుంటే ఆయిల్ ఫామ్ సాగుకు లాభాలు వస్తాయంటూ చెప్పారు. తెనాలి పరిసర ప్రాంతాల్లో ఆయిల్ ఫామ్ బై ప్రొడక్ట్స్ ఇండస్ట్రీని కూడా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు మంత్రి మనోహర్. ఆధునిక వ్యవసాయ విధానాలను అవలంబిస్తూ ఆదాయాన్ని పెంచుకోవాలని మంత్రి మనోహర్ రైతులకు సూచించారు. ఈ రోజున్న వలసల వలన లేదా గ్రామీణ ప్రాంతాల్లో మనకి రేపటి రోజున మనకి లేబర్ కూడా దొరికే పరిస్థితి కనపడడం లేదు. కాబట్టి వ్యవసాయ రంగం నుంచి మన ఉద్యాన పంటలకి మార్చుకుంటే ఆదాయం మరింత రెట్టింపు పెంచుకునే విధంగా అద్భుతమైన అవకాశం మనకి ఆయిల్ పామ్ ద్వారా. గతంలో ఏదో కొంతమంది చూసి చూడనట్టుగా చేశారు, సరిగ్గా చేయలేకపోయారు. కానీ ఈ రోజున ఒక పటిష్టమైన ఆలోచనతో ఒక మంచి ప్రణాళికబద్ధంగా చేసుకుంటూ వెళ్ళే విధంగా మనం ప్లాన్ చేసుకుంటే, నేను మీ అందరికీ మాటిస్తున్నాను, తెనాలి నియోజకవర్గంలో అవసరమైతే ఇక్కడ ఒక ప్లాంట్ కూడా మనం ఏర్పాటు చేపిద్దాం. ఆయిల్ ప్రాసెసింగ్ ప్లాంట్ మనం ఈ కంపెనీతో మాట్లాడి ఆ విధంగా మనం ముందుకెళ్దాం. అంటే గుంటూరు జిల్లాకి 300 హెక్టార్లు ఇచ్చారంటే తెనాలే మనం 200 హెక్టార్లు చేయాలి మనం ఈ సంవత్సరం. అది మన టార్గెట్. దాని ప్రకారంగా ముందుకెళ్దాం. రైతులందరూ కూడా నేను మనస్ఫూర్తిగా మేము ఇంకా భరోసా ఇచ్చేది ఏంటంటే, నేను మొన్న మాట ఇచ్చాను, వాళ్ళు ఇంకా కదలలేదు. కానీ ఈ నెలలోనే వీలైతే లేకపోతే ఫస్ట్ వీక్లో ఏలూరులో మీటింగ్ పెట్టుకుందాం. మిమ్మల్ని అందరినీ ఇక్కడి నుంచి బస్సులో ఆహ్వానించి అక్కడ తీసుకెళ్ళి అక్కడ ఉన్న మన జాతీయ స్థాయి ఇన్స్టిట్యూట్లో పెద్దవేగిలో మీరు కూడా సందర్శించి అక్కడ ఒక చక్కటి అవకాశం మీకు కూడా కలుగుతుంది శాస్త్రవేత్తలతో మాట్లాడుకుని. ఎందుకంటే నేను గత సంవత్సరం వెళ్ళినప్పుడు డైమండ్ పద్ధతిలో చేస్తే బాగుంటుందనే విషయం వాళ్ళు ప్రస్తావించారు. కానీ ఇప్పుడు రైతు సోదరులు మనకి డైమండ్ కాదండి, స్క్వేర్లో వేసుకుంటేనే మాకు బాగుంటుంది, ఇంకొంచెం గ్యాప్ ఎక్కువ ఇస్తామన్నారు. డైమండ్లో అంటే 56 మొక్కలు వేస్తారు, ఇప్పుడేమో 50 మొక్కలు వేసుకుంటే మేము 2 పంట కూడా పెంచుకోవచ్చు అంటారు. 100% ఒక అద్భుతమైన నిర్ణయం అది కూడా. ఎందుకంటే ఏలూరు జిల్లాలో మనం కోకో ఎక్కువ వేసాం, కోకోతో పాటు అరేక నట్టు కూడా వేసాం. దీంతో పాటు కొన్ని ప్రాంతాల్లో అంటే కొంచెం వర్షపాతం నమోదైన ఎక్కువ చోట లేకపోతే చెట్టు బాగా పెరిగిన తర్వాత ఖచ్చితంగా మనం మిరియాలు కూడా వేసుకోవచ్చు. సో మిరియాలు కూడా వేసుకున్న తర్వాత మనకి ఎక్కువగా మనకి ఆదాయం పెంచుకునే అవకాశం 2 లక్షలు కాదు, కనీసం 4 లక్షల రూపాయలు ఆదాయం వచ్చే రైతులు కూడా ఏలూరు జిల్లాలో చాలామంది ఉన్నారు. ఎందుకంటే రాష్ట్రంలో ఈ రోజున 16% ఉంది ఉద్యాన పంట నుంచి మనకు వచ్చే ఆదాయం. మన స్థూలోత్పత్తిలో 16% కనీసం డబుల్ చేస్తే భారతదేశంలో నంబర్ 1 స్థానానికి వెళ్ళిపోతుంది మనకి ఆంధ్రప్రదేశ్. అదొక టార్గెట్గా పెట్టుకుని మనం కష్టపడి పని చేసుకుంటే మిగతా రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి మనని చూసి. ఎందుకంటే మొదట ప్రారంభమైంది ఇది కేరళలో, కానీ ఈరోజు కేరళ కన్నా మనం అద్భుతంగా ముందుకెళ్ళాం. కానీ ఇప్పుడు తెలంగాణ మనకి బాగా పోటీగా తొందరగా వాళ్ళు కన్వర్ట్ చేసుకుంటూ వెళ్తున్నారు. మనకున్న అవకాశాలని దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే మొదటి సంవత్సరం 39,000 రూపాయలు మనకి సబ్సిడీ వస్తాయి. ప్రతి సంవత్సరం మీకు 10,500 రూపాయలు సబ్సిడీ వస్తుంది. అంటే సుమారు 71,000 మీకు ప్రభుత్వం నుంచి సబ్సిడీ రూపంలో వస్తుంది. ఇది కాకుండా మీకు ఎటువంటి సహాయం కావాలన్నా లోకల్గా మీరు చెప్పండి, మేము ఆ విధంగా మీకు నిలబడడానికి ఏర్పాటు చేయడానికి మనం ఉన్నాం.
ఈ 71,000 సబ్సిడీ కూడా మీకు అందించేది దేనికోసం అంటే మనం డ్రిప్ ఇరిగేషన్ వేసుకోవచ్చు. 5 ఎకరాల లోపున్న రైతులకి 90% సబ్సిడీ డ్రిప్ ఇరిగేషన్. అంతకన్నా అద్భుతమైన అవకాశం దొరకదు ప్రస్తుతం. మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు అది చూసుకోవచ్చు. కంపెనీ వాళ్ళు కూడా నేను చెప్తున్నాను, మీరు ఫ్రీక్వెంట్గా కన్సల్టేషన్ చేసి 10 మందితో మీరు కలుస్తూ ఉంటే ఈ సమాచారం మన ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. చాలా ఆదర్శవంతంగా నిలబడాలి మన రైతులు. మనకి పెదరావులో వేసాం, అంగల్కూతురులో మొదలు పెట్టబోతున్నాం. ఇప్పుడు మనకి కట్టవరంలో మనం ఈరోజు ప్రారంభించుకున్న ఈ కార్యక్రమాన్ని మిగతా ప్రాంతాల్లో కూడా ప్రత్యేకంగా కొలిపర మండలంలో మనం ఒక మార్పు తీసుకురావాలి. ఎందుకంటే ఆదాయం ఆ విధంగా పెంచుకునే విధంగా మనం ఈ అలవాటుని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి కృషి చేయాలి. ఉద్యాన పంటల్లో ఎవరైతే రైతులు నమ్మకంతో మన దగ్గరికి వస్తున్నారో ముందుకి, వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా ఆర్థిక సహాయం ఇవ్వాల్సిన సబ్సిడీస్, సాంకేతిక విజ్ఞానం కూడా తీసుకురావాలి. ఎందుకంటే భారతదేశం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాలతో పోల్చుకుంటే మనమే ఎక్కువ వంట నూనె ఎక్కువ మనం వాడుతూ ఉంటాం. ఇతర దేశాలతో పోల్చుకుంటే దాదాపు 34 లీటర్లు వంట నూనె వాడతామని లెక్కల అంచనా వేశారు ఒక్కొక్క వ్యక్తి మన భారతదేశంలో. ఇది చాలా ఎక్కువ ప్రపంచంతో ఉన్న ఇతర దేశాలతో పోల్చుకుంటే. మొన్న మనకి ఎప్పుడైతే మనకి గల్ఫ్లో మనకి యుద్ధం వచ్చిందో ఆ రోజు నుంచి 110-112 రూపాయలు ఉన్న వంట నూనె ఈ రోజున 140 రూపాయలకి పెరిగిపోయింది. సన్ఫ్లవర్ అయితే ఏకంగా 184 రూపాయలకి వెళ్ళిపోయింది ఆయిల్ లీటర్కి. కాబట్టి మనకు అవకాశం ఉంది, అటువంటి ఫెసిలిటీ మనకు ఉంది. దాన్ని మనం ఉపయోగించుకుంటే రేపటి రోజున ఇతర దేశాలపైన ఆధారపడకుండా మన దేశంలోనే మన రైతాంగం మనకున్న భూముల్లో మనం అద్భుతంగా మనం పంట పండించుకోవచ్చు. దానికి మీరు అందరూ సహకరించండి. ఈ ఆయిల్ పామ్ కల్టివేషన్ ద్వారా వచ్చే విధంగా ఇదో చక్కటి అవకాశం. ఎందుకంటే వరి పంటకు మీకు తెలిసి ఎటువంటి సమస్యలు వస్తాయో అటువంటి ఇబ్బంది లేకుండా, ఇందాక ఆయన గ్రౌండ్ వాటర్ గురించి చెప్పారు. అంటే మన బోర్ బావుల ద్వారా ఏ విధంగా మనం నీళ్ళు తోడుకోవచ్చు అని. దీనికి ఉన్న డ్రిప్ ఇరిగేషన్ ద్వారా మీకు మోటార్ కూడా ఏర్పాటు చేసి చక్కగా మీరు సోలార్ ఏర్పాటు చేసుకున్నారు, కెమెరా పెట్టించారు. చాలా సంతోషం. ఎందుకంటే కొంత ఉంటారు అరాచక శక్తులు ఇక్కడ మన అన్ని ప్రాంతాల్లో అదే విధంగా మారారు. సీసీ కెమెరాలు ఎత్తుపోతున్నారు, వైర్లు ఎత్తుపోతున్నారు, మోటార్లు ఎత్తుపోతున్నారు. కాబట్టి చాలా అవసరం మనకి సీసీ కెమెరా ఉంటే చాలా జాగ్రత్తగా రైతు కష్టపడి ఏర్పాటు చేసుకున్న ఆ ఫెసిలిటీస్ని భద్రతపరుచుకునే విధంగా మనం చేద్దాం. తప్పకుండా రాబోయే రోజుల్లో నేను ప్రతి ఒక్క అధికారిని అడుగుతున్నాను. ఎంపీడీఓ గారు కూడా ఇక్కడ ఉన్నారు, తహసీల్దార్ గారు, ఉద్యాన పంట అధికారులు, అదేవిధంగా మన వ్యవసాయ శాఖలో కూడా ఆ విధమైన మార్పు రావాలి. ఖచ్చితంగా మనం మన నియోజకవర్గంలో ఒక డ్రైవ్ తీసుకెళ్ళి మనం ప్రతి గ్రామంలో కూడా ఈ మార్పు రావడానికి నా వంతు నేను కృషి చేస్తాను. ఇక్కడికి వచ్చేసిన రైతు సోదరులందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ప్రత్యేకంగా ఆయిల్ పామ్ గురించి బాగా లోతుగా అవగాహన తెచ్చుకున్న మన సోదరులు రైతులు చక్కగా మాట్లాడారు. మీరు కూడా వాళ్ళతో సంప్రదించండి, వాళ్ళకి అర్థం చేసుకోండి. రాబోయే రోజుల్లో ఆ మార్పు తీసుకొచ్చి ఖచ్చితంగా మీ కుటుంబానికి కనీసం 2 లక్షల రూపాయల ఆదాయం సంవత్సరానికి అందించే విధంగా, గర్వంగా మీరు నిలబడే విధంగా, పంట నష్టం జరగకుండా ఉండే విధంగా మీకు ఆయిల్ పామ్ మీకోసం నిలబడుతుంది. దానికోసం మీ అందరం కూడా కృషి చేస్తామని సందర్భంగా తెలుపుకుంటూ, అద్భుతమైన కార్యక్రమం, చాలా సంతోషంగా ఉంది. మనస్ఫూర్తిగా కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి కోసం వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై హింద్. అందరికీ నమస్కారం. నా పేరు విజయసారథి. నేను FFF ఆయిల్ పామ్ కంపెనీ కృష్ణా గుంటూరు జిల్లాలో జోనల్ మేనేజర్గా పనిచేస్తున్నాను. మన కంపెనీ తరఫున ఈరోజు ఇక్కడ ఆలపతి శ్రీనివాసరావు గారి ఫీల్డ్లో 16.5 ఎకరాలు మనం ప్లాంటేషన్ చేస్తున్నాము. గత వారమే పెదరావూరులో 12 ఎకరాల్లో ప్లాంటేషన్ చేయించాము. అదే వారంలో అనుమల్లపూడిలో 4 ఎకరాలు ప్లాంటేషన్ చేయించాము. ఈ విధంగా మనం ఇంతవరకు 15 హెక్టార్లు ఈ జిల్లాలో ఈ సంవత్సరం ప్లాంటేషన్ చేయించడం జరిగింది సార్. దగ్గర 40 హెక్టార్ల వరకు మనకు రైతులు వేస్తామని ముందుకు వచ్చి ఆఫర్స్ ఇచ్చున్నారు సార్. ఇవన్నీ కూడా మేము మా కంపెనీ తరఫు నుంచి సీడ్లింగ్స్ సప్లై చేసి వాళ్ళందరి చేతగా మేము ఆయిల్ పామ్ పెట్టించడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉన్నాం సార్. ఇంకా కూడా ఎక్కువ మంది రైతులు ముందుకు వచ్చి ఆయిల్ పామ్ పెట్టుకోవాల్సిందిగా మేము ప్రార్థిస్తున్నాము. ఎందువల్లంటే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర 50 లక్షల ఎకరాలు మన దేశంలో ఆయిల్ పామ్ వేయించాలి. మన రైతులందరూ కూడా మన రైతులకు సరిపడా ఆయిల్, వంట నూనెలు అందేలా చేయాలని చెప్పి గవర్నమెంట్ టార్గెట్గా పెట్టుకునింది. ఇది 30 ఏళ్ళ నుంచి ప్రయత్నం చేస్తుంటే ఇప్పటి వరకు 6.5 లక్షల నుంచి 7 లక్షల ఎకరాలు మాత్రమే వేయగలిగాము. అంటే ఎంత గ్యాప్ ఉందో మీరు చూడండి. 50 లక్షల ఎకరాలు ఎక్కడ, 7 లక్షల ఎకరాలు ఎక్కడ. అంటే ఈ పంట ఎక్కువైపోవడం అనేది ఎప్పటికీ ఉండదు. జనాభా ఇంకా పెరుగుతూ ఉంది, ఆయిల్ అవసరాలు పెరుగుతూ ఉన్నాయి. ఇటీవల మనం చూసాం కదా మనకి యుద్ధం సమయంలో ఆయిల్ ఎంత అవసరమైందో. అందువల్ల ఎప్పటికీ రైతుకి ఇది ఎక్కువైపోయి కొనుక్కోరేమనే భయం అవసరం లేదు. మేము ఇది 3 సంవత్సరాలకి ఆయిల్ గెలలు వచ్చిన తర్వాత మేము దగ్గరలో 5 నుంచి 10 కిలోమీటర్ల దూరంలో CC ఏర్పాటు చేయడం జరుగుతుంది సార్. కలెక్షన్ సెంటర్ ఏర్పాటు చేయడం జరుగుతుంది సార్. అక్కడ వరకు రైతు తీసుకొస్తే మేమే పేమెంట్ చేసి రైతుకు స్లిప్ ఇవ్వడం జరుగుతుంది.
ఆ స్లిప్ ప్రకారం ఏ రోజైతే రైతు మండే తీసుకొస్తే నెక్స్ట్ మండే అతని అకౌంట్ లో డబ్బులు వేయడం జరుగుతుంది సార్. స్లిప్ 24 గంటలు ఇస్తున్నాం, మీరు 1 వీక్ ఏంది? అంటే వీక్లీ పేమెంట్ ఉంటుంది సార్. ఏం వీక్లీ పేమెంట్ చెప్పండి వాళ్ళకి మీటింగ్ లో నెక్స్ట్ టైం. గవర్నమెంట్ మనం 24 గంటల్లో బ్యాడీకి వేస్తుంటే డబ్బులు, వాళ్ళు 1 వీక్ ఏంటండి? చెప్తాం సార్. అందువల్ల రైతులందరూ కూడా ముందుకు వచ్చి పంటలు పెట్టుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాము. మిగతా పంటల మాదిరిగా దీనికి మార్కెటింగ్ సమస్య లేదు. ఇప్పుడు రేపు వర్షం వస్తే మన పంట నాశనం అయిపోతుందనే భయం లేదు. ఉన్నట్టుండి పురుగులు వచ్చేసి తెగుళ్ళు వచ్చేసి రేపటి లోపల ఎల్లుండి లోపల అప్పుడు ప్యాడీలో దోమపోటు అయితేమి అగ్గి తెగులు అయితేమి మనం వెంటనే ముందు కొట్టకపోతే మనకు 2-3 రోజుల్లోనే మనకు చాలా నష్టపోతాం. ఈ పంటలు అటువంటి పరిస్థితులు ఏం లేవు కాబట్టి, తుఫాన్లు వరదలు వచ్చినా ఈ పంటలు ఏం చేయలేదు కాబట్టి రైతుకు చాలా అనుకూలమైన పంట. రాబోయే రోజుల్లో లేబర్ సమస్య ఇప్పటికే మనకి చాలా ఎక్కువగా ఉంది, తీవ్ర సమస్య కాబోతుంది. ఈ ఒక ఆయిల్ పామ్ ద్వారానే ఆ సమస్యను మనం అధిగమించగలం. రైతు హైదరాబాద్లో ఉన్నా ఫారిన్లో ఉన్నా ఎక్కడున్నా కూడా ఈ పంట పెట్టుకుంటే డబ్బులు అకౌంట్లో పడతాయి కాబట్టి అతను ఎవరి మీద ఆధారపడిన అవసరం లేదు. ఎవరు అతన్ని మోసం చేస్తున్నారు, నా చేంజ్ చేసేవారు నన్ను ఏమైనా ఇబ్బంది పెడతారేమని ఆ బాధ ఏం అవసరం లేదు సార్. ఇప్పుడు మా ఫ్యాక్టరీ ఎన్నగూడెంలో ఉంది సార్, అయ్యవరంలో 2 ఫ్యాక్టరీలు ఉన్నాయి సార్. మనకు నర్సరీ పమిడి ముక్కలు, కృష్ణా జిల్లాలో పమిడి ముక్కల్లో నర్సరీ ఉంది సార్. అక్కడి నుంచి మనకు సీడ్లింగ్ సప్లై చేయడం జరుగుతుంది సార్. ఇప్పుడు ఇది 3వ సంవత్సరం నుంచి దిగుబడి రావడం స్టార్ట్ అవుతుంది. 6-7 సంవత్సరాల కల్లా బాగా చేసుకుంటే 10 టన్నులు దిగుబడి దాడుతుంది సార్. మనకి ఇప్పుడు ఒక రైతు కూడా చెప్పడం జరిగింది. 10 టన్నుల నుంచి 12 టన్నుల వరకు వస్తుంది. ఇప్పుడు దగ్గర 23 నుంచి 24,000, 24,850 రూపాయలు మనకు మార్చి నెలలో రేటు ఉన్నది సార్. అందువల్ల 10 టన్నులు వేసుకున్నా మనకి 2,40,000 పైన వస్తుంది. 50,000 మించి మనకు పెద్ద ఖర్చులు దీంట్లో ఏమి ఉండవు సార్. దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోవచ్చు ఎంత లాభం ఉంటుంది ఈ పంటని.